నా పేరు రాఘవానంద్. పతంజలి యోగ సమితి కాకినాడ జిల్లాకి అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నాను. బాబా రామ్దేవ్ గారి శిష్యగణంలో ఒకడిని. యోగం అంటే ఏమిటి అంటే ముఖ్యమైనటువంటి విషయం మన శరీరంతో మన మనసు, మన ఆత్మ, పరమాత్మ అన్నీ కలిసి ఉండడం. ఇంటర్నేషనల్ యోగా డే యొక్క కాన్సెప్ట్ ఏమిటి అని చెప్పంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ. మనం వ్యక్తులుగా చిన్నప్పుడు మంచి ఆరోగ్యంతో ఉన్నాం. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మనకే తెలుస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి కారణాల వలన మన ఆరోగ్యం అనేటటువంటిది మనం ఆశించిన స్థాయిలో లేదు, మనం ఉండగలిగినంత స్థాయిలో లేదు. అందుకు కారణాలు కొన్ని బాహ్యమైనవి కావచ్చు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల మనకి అనారోగ్యాలు కలగవచ్చు. మొన్న 2020 ప్రాంతాల్లో మనకు వచ్చినటువంటి కరోనా కావచ్చు, బ్యాక్టీరియల్ వ్యాధులు కావచ్చు, ఫంగల్ వ్యాధులు కావచ్చు. అవి బాహ్య కారణాలైతే మనలో ఉన్నటువంటి కారణాలు ఏమిటి అని చెప్పంటే ముఖ్యమైనటువంటివి మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క లెస్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ చిన్నతనంలో మనకి చాలా బాగుంటుంది. అటు ఇటు పరిగెడతాం, ఆడతాం, పాడతాం, అనేకమైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి ఆ సమయంలో. అందుచేత మనకి అనారోగ్యాలు తొందరపడి రావు. ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆ వ్యక్తి తన యొక్క శక్తియుక్తులన్నిటినీ కూడా పూర్తిగా చక్కగా సంపాదన మీద పెట్టగలుగుతాడు. ఏ వ్యక్తి అయితే అనారోగ్యంతో ఉంటాడో ఆ వ్యక్తి తన సెల్ఫ్ కోసము ఏమీ చేసుకోలేడు, సంపాదన కోసము ఏమీ చేయలేడు, కుటుంబం కోసము ఏమీ చేయలేడు. సో మనం ఆలోచించవలసింది ఫస్ట్ ఐ యామ్ టు బీ హెల్దీ. టు బీ హెల్దీ ఏం చేయాలి? మనం చేయవలసింది ఏమిటి? మనకు అనారోగ్యం ఏ రకంగా వస్తుంది? మనకు అనారోగ్యం వచ్చేటటువంటి కారణాల్లో మన యొక్క ఆచార వ్యవహారాలు, మన యొక్క ఆహార విహారాలు, వీటిని మనం సరిచేసుకుంటే మనం 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా కూడా ఆరోగ్యంగానే ఉండొచ్చు. ఈ 10వ యోగా దినోత్సవం సందర్భంగా మీరు ఎంచుకున్నటువంటి అనేకమైనటువంటి వైద్య విధానాల్లో యోగాని కూడా చేర్చినట్లయితే ఆ యోగా యొక్క ఫలితాన్ని కూడా మీరు అనుభవిస్తున్నట్లయితే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇదివరకు ఏ వైద్య విభాగానికి ఆ వైద్య విభాగం వేరేగా ఉండేది. ఇప్పుడు అవన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్. మీ ఆహారం దగ్గర నుంచి, మీ విహారం దగ్గర నుంచి, మీ శ్వాస దగ్గర నుంచి అన్నీ కలిపి చేసినట్లయితే మీకు ఆరోగ్యం అనేటటువంటిది చాలా తొందరగా, చాలా సునాయాసంగా, చాలా తక్కువ ఖర్చుతో చాలా మేలైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. ఓం